అందరూ నమస్తే. రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. రాహుల్ గాంధీని కలిసిండ్రు. చాలా రోజుల తర్వాత ఒక ఫోటో బయటకొచ్చింది. నిజానికి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫోటోలదే పెద్ద గొడవ అయిపోయింది. ఫోటో దిగడమే ఒక పెద్ద గొప్ప అయిపోయిందనమాట. కలుస్తలేడు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడు. కేరళ ఎలక్షన్ ముందు కొంత కలిసిరు కానీ ఇండివిజువల్‌గా కలవలేదు మళ్ళా. అప్పుడు మొత్తం నాకు తెలిసి రేవంత్ రెడ్డి 2½ ఇయర్స్‌లో ముఖ్యమంత్రి అయినాక ముఖ్యంగా పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత రెండోసారో, మూడోసారో కలవడం. సరే అదంతా ఉండను కానీ ఇప్పుడు మీనాక్షి నటరాజన్ విషయంలో భారీ డ్యామేజ్ జరిగింది కాంగ్రెస్కు. ఒక రాజ్యసభ మెంబర్ పోవడం అనేది ఆ పార్టీకి మళ్ళీ ఒక రాజ్యసభ మెంబర్ రావాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. మళ్ళీ అప్పుడున్న సిచ్యువేషన్లు, అప్పుడున్న బలాలు మొదలే 3 రాష్ట్రాల్లో మాత్రమే 3 ఇప్పుడు కేరళ వచ్చింది. 4 రాష్ట్రాలు మాత్రమే అధికారంలో ఉంది. అదంతా మళ్ళీ ఒక రాజ్యసభ, అది కూడా మీనాక్షి నటరాజన్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్, ఆమెకు ఆ పదవి దక్కకుండా అది కూడా తెలంగాణ క్యాంపు రాజకీయాల నుంచి అడ్డుపడడం అనేది ఇదంతా పెద్ద చర్చ. మరి రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి ఏం చర్చ ఉండొచ్చు, చర్చించి ఉండవచ్చు, మనకు తెలియదు. వాళ్ళిద్దరికి ఎవరైనా చెప్తే తప్ప మనకు చర్చ జరగదు. బట్ ఏం జరుగుతుంది దీని మీద మాట్లాడదాం. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజానికి కూడా వాళ్ళిద్దరు భేటీలో ఏం జరిగిందో మనకేం తెలియదు. మనమేం అక్కడ లేము. చెప్తే రాహుల్ గాంధీ చెప్పాలి, లేకపోతే రేవంత్ రెడ్డి చెప్పాలి. కాకపోతే ఈ మధ్య జరిగిన పరిణామాలు ఉన్నాయి కదా, 2 రోజుల నుంచి మనం చూస్తున్నాం కదా. మనం మీనాక్షి నటరాజన్ ఇష్యూ చూస్తున్నాం. మీనాక్షి నటరాజన్ ఇష్యూలో ఇది కలిసిన ఫోటో ఫస్ట్ ఇది చూడండి. ఎందుకంటే ఇదే ఫోటో మళ్ళీ చాలా రోజులు రాజు చేస్తుంది. మళ్ళీ ఫోటో దొరకకపోవచ్చు, మళ్ళీ ఫోటోలు రావు, చాలా అరుదుగా ఉంటాయి అన్నమాట ఇట్లాంటి ఫోటోలు. ఇది చూడండి. ఒకసారి నేను ఈ పిక్చర్ మీకు చెప్దాం అనుకుంటున్నా, తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాము. అంటే ఇంత జరిగినా కూడా హైకమాండ్ ఏమి చేయలేని సిచ్యువేషన్ కిందకు పోయింది. అసలు ఏమి అంతా తెలిసినా కూడా వెన్నుపోట్లు పొడిచింది ఎవరో, వెన్నుపోట్లు పొడిపించింది ఎవరో. అసలు నిన్న జగ్గారెడ్డి అన్నాడు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కోవట్టులు ఎవరిని వదిలేదు లేదన్నాడు. కోవట్టులు ఎవరో తెలిసి కూడా ఏం చేయలేని సిచ్యువేషన్కు హైకమాండ్ ఎందుకు పోయిందో చెప్తాను నేను మీకు. ఇక్కడ ఫహీం ఖురేషీ అని రేవంత్ రెడ్డికి చాలా దగ్గర మనిషి. ఈయన మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా రేవంత్ రెడ్డి ఏం పట్టించుకోడు. అప్పట్లో పోలీసులు ఎస్ బాస్ అనే ఆరోపణలు ఏమినే కదా, అందాల పోటీలు, ఎవరినో ఇంగ్లాండ్ బ్యూటీని గోకోవడం, అవన్నీ కూడా జరిగిపోయినాయి. ఈయన పేరు మీదే జరిగినాయి అవన్నీ. ఇక్కడ నుంచి ఫహీం ఖురేషీ నుంచి ఇక్కడ బండి సంజయ్, తర్వాత మహారాష్ట్రకు సంబంధించిన బీజేపీ లీడర్, అక్కడ నుంచి మధ్యప్రదేశ్, ఇక్కడనే మీనాక్షి నటరాజన్కి పదవి రాకుండా పోయింది ఇక్కడ. సరే సుప్రీంకోర్టు కూడా ఇలా చెప్పింది. మరి నీకు సమన్లు వచ్చినప్పుడు, మీరు ఆ సమన్లకు రిప్లై కూడా ఇచ్చినప్పుడు మీరు ఆ ఇష్యూని ఎందుకు మెన్షన్ చేయలేదు, అది మీరేముంటే ఎలక్షన్ కమిషన్తో పోయి చూసుకోండి అని చెప్పింది. వాళ్ళు చూసుకుంటారు. అది ఎలక్షన్ కమిషన్, సుప్రీంకోర్టు తెలుసు, అది వేరే విషయం. ఇక్కడ చిన్న కుట్ర గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఫహీం ఖురేషీ కోసం బండి సంజయ్ కానీ, ఫహీం ఖురేషీ కోసం బీజేపీ రాష్ట్ర బీజేపీ లీడర్ కానీ, ఫహీం ఖురేషీ ఇస్తే ఇక్కడ మధ్యప్రదేశ్లో బీజేపీ లీడర్తో కనెక్షన్ ఉందనుకుందామా? వీళ్ళది మొదలే హిందుత్వవాదం కదా. ఫహీం ఖురేషీ కోసం వీళ్ళ కోసం ఫహీం ఖురేషీ చేసి ఉండొచ్చా ఇదంతా? ఇక్కడ మనకు బయటికి కనిపించడానికి మాత్రమే ఫహీం ఖురేషీ కనిపిస్తున్నాడు. ఫహీం ఖురేషీ పైన రేవంత్ రెడ్డి ఉన్నాడనేది అందరూ అనుమానం. అంటే రేవంత్ రెడ్డి తెలియకుండా ఫహీం ఖురేషీ ఏం చెయ్యడు. ఆయన ఆదేశాలే అమలు చేస్తాడు. ఎప్పుడైనా సరే ఆయన ఏం చెప్తే అది అమలు చేస్తాడు. గవర్నమెంట్లో ఆయనకి ఫస్ట్ అందరికన్నా ముందు గవర్నమెంట్ రాగానే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే నెక్స్ట్ స్టెప్ ఆయన తీసుకున్న ఫస్ట్ నిర్ణయం ఖురేషీకి పదవి ఇవ్వడమే. అందుకే అది ఎందుకో మరి ఆ బంధం ఏందో మనకు తెలియదు. కానీ ఈయన మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఈయన ఎంత డ్యామేజ్ అయినా, ఈయన ఎన్ని పనులు చేసినా, లంగ పనులు చేసినా, ఈయన మాత్రం ఏం చర్యలు తీసుకోడు. ఈయన ఇక్కడ ఆ వీక్ పాయింట్ ఏందో మనకు తెలియదు. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు మరి ఇంత జరిగింది కదా, వాళ్ళంతా మీటింగ్ పెట్టుకున్నారు, వాళ్ళకి అన్ని విషయాలు తెలిసినాయి. ఆమె ఏకంగా ఒక నేషనల్ మీడియాతో మాట్లాడేసింది. మిగతా విషయాలన్నీ తెలిసిపోయినాయి. అయినా సరే ఏమీ చేయలేని సిచ్యువేషన్కి హైకమాండ్ పోయింది. నిజానికి ఈ ఇన్సిడెంట్ తర్వాత చాలామంది భయపడుతున్నారు. ఎందుకంటే రేపు నాడు రాహుల్ గాంధీ కూడా ఇట్లా జరగవచ్చు. ఎవరితో కుమ్మక్కైనారో అర్థమైతే లేదు కదా. ఎవరితో కుమ్మక్క ఇదంతా నడిపించి ఇప్పుడు బీజేపీ లాభపడ్డది. ఇక్కడ లబ్ధిదారుడు బీజేపీ, నష్టపోయింది కాంగ్రెస్, కుట్ర చేసింది కాంగ్రెస్ లీడర్స్. ఇది ఇక్కడ జరిగింది. కాబట్టి రేపు రాహుల్ గాంధీ మీద కూడా తెలంగాణలో ఎక్కడెక్కడ బయటికి కనబడని కేసులు బుక్ అవుతావో తెలియదు. సేమ్ రేపు ఇంకా సోనియా గాంధీ మీద కూడా తెలంగాణలో పోలీస్ స్టేషన్లో ఎక్కడో బయటికి రాని కేసులు ఉండొచ్చు. ఇక్కడ ఉన్న మినిస్టర్లు, ఎమ్మెల్యేలు ఎవరైతే రేవంత్ రెడ్డి విషయంలో కొంత డిఫర్ అవుతున్నారో వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చిందని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే మామూలు కేసులు అని తెలుస్తుంటాయి, కానీ కొన్ని కేసులు మనకు తెలియదు. మామూలు కేసుల్లో అయితేనేమో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టగానే ఫోన్ చేస్తారే, పోలీస్ స్టేషన్కి రా అంటారు, ఇదంతా నడుస్తుంది. కానీ పొలిటికల్ కేసులు అక్కడ జరగదు.
పోలీసులు ఎఫ్ఐఆర్ చేసి పెడతారు, ఇంకా అది అట్లే ఉంటుంది. అది ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు అక్కడికి వచ్చినప్పుడు బయటకు తీస్తారు. ఆ విషయం మనకి ఎక్కడ తెలుస్తుంది. కాబట్టి వీళ్ళందరూ రేపు పోటీ చేయాలనుకున్నప్పుడు రాహుల్ గాంధీతో సహా అన్ని, ముఖ్యంగా తెలంగాణలో ఇది హై అలర్ట్, ఇది అధిష్టానానికి ఒక వార్నింగ్ టైప్. ఖచ్చితంగా హైకోర్టుకి వెళ్ళి పిటిషన్ వేసుకొని అసలు నా మీద తెలంగాణ ఏమైనా కేసులు ఉన్నాయా, ఎక్కడ కేసులు ఉన్నాయి, ఏ పోలీసుల కేసులు ఉన్నాయి, ఏ టైప్ కేసులు ఉన్నాయి, ఏ సెక్షన్ల కింద కేసులు ఉన్నాయని సమాచారం తీసుకొని పోటీ చేయాలి. లేకపోతే ఆయన కూడా ఎక్కడో పోయి పోటీ చేస్తాడు. ఇప్పుడు చేసిన వయనాడు అటో ఇటో ఎటో పోయి చేస్తాడు. ఆయన అమేదియో ఎక్కడో పోయి చేస్తాడు. కరెక్ట్ టైంకు బీజేపీల చేతికి తెలంగాణలో ఒక కేసు ఉందని ఒకటి పోయిందనుకో, కథం ఆయన ఇచ్చిన ఎలక్షన్ అఫిడవిట్నే కొట్టేస్తారు. లాస్ట్ పోటీలో లేకుండా పోతుంది అనమాట. అట్లాంటి ప్రమాదాలు కూడా చాలా ఉన్నాయని చర్చ నడుస్తుంది. సరే, మళ్ళీ ఇంత జరిగిన హైకమాండ్ ఎందుకు ఏం చేయలేకపోతుంది? అది చాలా ఇంపార్టెంట్. నిజానికి రేవంత్ రెడ్డిని పడగొడితే, రేవంత్ రెడ్డిని తప్పిస్తే గవర్నమెంట్ పడిపోతుంది అనే ఒక దానిలో ఉంది హైకమాండ్. అది ఫీవర్ అనాలనా ఫియర్ అనాలనా ఏమో తెలియదు, కానీ ప్రభుత్వం పడిపోయి ఇప్పుడు చేసేది ఉంది. ప్రభుత్వాన్ని పడగొడితే వాళ్ళకి రాదు. ఇక్కడి నుంచో రూపాయి, అక్కడి నుంచో రూపాయి, అక్కడి నుంచో రూపాయి, పార్టీ నడవడానికి డబ్బులు కావాలి కదా వాళ్ళకి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్లో ఎందుకు చేరిండు? ముఖ్యమంత్రి కానికనే చేరిండు. ఇప్పుడు ఒకవేళ ముఖ్యమంత్రిని మారుస్తామంటే రేవంత్ రెడ్డి మాత్రం ఎందుకు సహకరిస్తాడు? ఆయనకి ఏమొస్తుంది? ఏ ఉత్తమ్ కుమార్ రెడ్డినో, ఏ బట్టి విక్రమార్కనో, ఏ శ్రీధర్ బాబునో, ఎవరినో, ఏ సీతక్కనో సీఎం చేస్తామో అన్నారనుకో, కర్ణాటకలో ఇట్లా సిద్ధరామయ్య సహకరించినట్లు రేవంత్ రెడ్డి సహకరిస్తాడు అనే పాజిటివ్ సైన్స్ హైకమాండ్కి లేవు. ఇక్కడ ఏదో గలాటా చేస్తారు. ఏమున్నది? డబ్బులు ఉన్నాయి, మస్తుగా ఆర్థికంగా సమకూర్చుకున్నారు బాగానే. ఏమున్నది? డబ్బులకు అమ్ముడుపోయే ఎమ్మెల్యేలు కూడా చాలామంది ఉంటారు. టైం వచ్చినప్పుడు ఈ జాతీయ పార్టీలు అట్లా నడుస్తుంటే కాంగ్రెస్ ఇంకా ఎక్కువ నడుస్తుంది ఇట్లాంటివి. కాబట్టి ఏమున్నది? ఎక్కువ ఉన్నది 66 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నట్టుంది, ప్లస్ ఒక 9 అవతలోళ్ళు. ఆ 9 మంది పక్కన పెడితే వీళ్ళ దానిలో ఒక అవతల 9 మంది, వీళ్ళు ఒక 5 మందో 7 మంది అవతల కంటే గవర్నమెంట్ పడిపోతుంది. అధిష్టానానికి వచ్చే రూపాయి కూడా పోతుంది. రెండోది ఏంటంటే ఇక్కడ ఎవరు కాంపిటేటివ్ లీడర్ లేరు, ఛాలెంజింగ్ చేసే లీడర్ ఎవరు లేరు తెలంగాణలో. హైకమాండ్ కూనలే. హైకమాండ్ ఏదని చెప్తే చేయడమే. మంత్రి పదవి తీసేస్తున్నామంటే నమస్తే బాస్, ఓకే. మంత్రి పదవి మారుస్తున్నామంటే నమస్తే, ఓకే, మీ ఇష్టం. అంతా బానిస బతుకు అయిపోయింది వ్యవహారం. ఏది డిమాండ్ చేసే పరిస్థితిలో లేరు. ఏది కనీసం అడిగే ధైర్యం కూడా ఇప్పుడున్న లీడర్లకు లేదు. దానికోసమని ఏం చేయలేని సిచ్యువేషన్. రేవంత్ రెడ్డి మాత్రం ఎందుకు సహకరిస్తాడు? ఇంతకుముందు చెప్పినట్టు కానీ ఆయన సహకరించే అవకాశాలు కూడా ఏం కనిపిస్తలేవు. రేవంత్ రెడ్డి ఎందుకు వచ్చిండు కాంగ్రెస్కి? ఆయన ఏమన్నా సిద్ధరామయ్య కూడా కాంగ్రెస్ కాదు, కాకపోతే కొద్దిగా లేటుగా ఎప్పుడో ఒక 20 years బ్యాక్ వచ్చినట్టున్నాడు ఆయన పార్టీలోకి. కానీ ఈయనేమి కాంగ్రెస్ సిద్ధాంతాలకు ఉన్నోడు కాదు, బార్ను బై కాంగ్రెస్ కాదు. అంటే ఆయన రాజకీయంగా పుట్టడమే కాంగ్రెస్ లీడర్ కాదు కదా. కాబట్టి ఆయనకు కాంగ్రెస్ మీద మాత్రం ఎందుకు ప్రేమ ఉంటుంది? ఎవరు ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డికి వచ్చేది ఏముంటుంది? ఏముండదు. కాబట్టి ఆయన సహకరించే అవకాశాలు కూడా ఏముండవు. ఎవరో ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డికి వచ్చేది లేదు, పోయేది లేదు. కాబట్టి ఇక ఆయన మళ్ళీ ఇక ఇలా అయ్యేది ఏమి ఉండదు. కాబట్టి ఆయన పని ఆయన చూసుకుంటాడు. కాబట్టి గవర్నమెంట్ పడగొట్టే అవకాశాలు ఉంటాయి. అనవసరంగా ఇప్పుడు మధ్యంతర ఎలక్షన్స్ వస్తాయి, అంతకు మించి ఏం కావు. గవర్నమెంట్ పడిపోతే మధ్యంతర ఎలక్షన్స్ అవుతుంది. ఇప్పుడు కేసీఆర్ కూడా ఏం సహకరించాడు. ఎందుకు సహకరిస్తాడు? ఈ గవర్నమెంట్ పెట్టుకోపోవడానికి. వాళ్ళు సహకరిస్తే అసలు కేసీఆర్ బీఆర్ఎస్కు డ్యామేజ్ అవుతుంది. బీజేపీ కూడా ఏమీ సహకరించదు. బీజేపీ కూడా చాలా ఇబ్బంది పడుతుంది కదా. ఈ బీజేపీ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డికి సహకరిస్తుండొచ్చు ఇప్పుడు, కానీ వాళ్ళు కూడా మునుగుతారు. వాళ్ళు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసినా మునుగుతారు, సేమ్ టైం ఉన్న కాంగ్రెస్కి సపోర్ట్ చేసినా మునుగుతారు. రాజకీయాలు ఎప్పుడు ఎట్లయినా మారవచ్చు. కానీ కాకపోతే రేవంత్ రెడ్డికి బీజేపీతో మంచి సంబంధాలు ఇప్పుడైతే కనిపిస్తున్నాయి. మనకంతా ఓపెన్గానే కనిపిస్తుంది. ఆ చర్చ కూడా అందరిలో ఉంది. కాబట్టి వీళ్ళు ఎవ్వరూ సహకరించరు. పోను మధ్యంతర ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ గవర్నమెంట్కు మీరు ఓట్లు వేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ 2.5 సంవత్సరాలు కూడా లేకుండా పోయింది అనేది వస్తుంది బయటికి. ప్రతిపక్షాలకు కేసీఆర్ లేకపోతే బీజేపీ వాళ్ళు అదే అందుకుంటారు. కాంగ్రెస్ ఉన్నదంతా డ్యామేజ్ అయిపోతుంది ఇంకా. కాబట్టి వాళ్ళు ఏం చేయలేని సిచ్యువేషన్లోకి పోయినారు. ఇక్కడ ఉన్న లీడర్లు ఎవరు ఆ స్టెమినా ఉన్న లీడర్లు కనిపించకపోవడం, ఒక కాంపిటీటర్స్, ఒక ఛాలెంజింగ్ లీడర్షిప్ లేకపోవడం కాంగ్రెస్కు. లాస్ట్కి రేవంత్ రెడ్డి ఎన్ని తప్పు చేసినా తెలుసుకున్న కాంగ్రెస్ వెన్నుపేట్లు పడుతున్నాయని తెలిసినా, ఎన్ని తెలిసినా ఏమీ చేయలేని సిచ్యువేషన్లో నిస్సహాయ స్థితి అంటారు. ఆ స్థితిలోకి కాంగ్రెస్ అధిష్టానం పోయినట్టుగా కనిపిస్తుంది మొత్తం వల్ల. ప్లీజ్ సబ్స్క్రైబ్.